రాజమండ్రి ఆజాద్ చౌక్ లాలాబీన్ లైన్ మసీద్ వద్ద ముస్లిం మైనారిటీ జేఏసీ కన్వీనర్ లాబాబీన్ లైన్ మసీద్ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా దువాతో సంస్మరణ సభ నిర్వహించారు. హబీబుల్లా ఖాన్ చేసిన సేవలను కొనియాడారు. లాబాబీన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ లాలా ఖాన్, మసీద్ వైస్ ప్రెసిడెంట్ లాలా ఖాన్ తిల్లు, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ రాజా, అసీర్ ఖాన్, రబ్బానీ, మదీనా, షబ్బీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ ముస్లిం మైనారిటీలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఆయన మృతి ముస్లిం మైనారిటీలకు తీరని లోటని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని పేర్కొన్నారు. ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకొని ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మదర్సా పిల్లలకు, మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. నయీం, ఇర్ఫాన్ ఖాన్, షేక్ అమీర్ రాజా, సయ్యద్ అన్వర్, సల్మాన్ ఖాన్, అస్వర్ ఖాన్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్, అమీర్ పాషా, రమీజ్, మహమ్మద్ ఆరిఫ్, రఫీక్ రాజా, నజీర్, మొహిద్ తదితరులు పాల్గొన్నారు. अल्लाह हमारे इस अमाल को कबूल करे, जो भी नेकी ఆ రోజులు కూడా తెల్లవారు 4 నుంచి ఇక్కడ ఉండి ఎవరైతే ఇలాగ పాదచారులు కానీ లేకపోతే బైక్ మీద కానీ వెళ్ళి ఈ రూట్లోనే తిరిగి వచ్చే దారిలో అందరూ కలిసి మేము ఇక్కడ పాలు ఆలికపాలి పంచడం, ఇక్కడ మన తోటి మసీద్ హాజర్లు మన సల్మాన్, అస్ఫర్, దిల్లు మామయ్య గారు, రబ్బానీ భాయ్, బాబులి భాయ్ వీళ్ళందరూ కలిసి మేము అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కన్నీటి శోకసంద్రంలో మునిగిన బాధతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ దువా ఏది మనం ఏం చేసినా అల్లా తాలా మన నుంచి యాక్సెప్ట్ చేసేది ఏదైనా ఉందంటే ఒకటే, చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత మనందరూ కలిసి ఆయన గురించి చేయగలిగేది ఒకటే దువా కార్యక్రమం తప్ప వేరేది ఏమి మనం చేసినా ఆయనకి అక్కడ వరకు చేరే అవకాశం ఉండదు. దువా ఒక్కటే చేయగలం. కాబట్టి ఆ దువా కార్యక్రమానికి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పెద్దవాళ్ళు అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది.